కరెంటుకు ఇబ్బంది లేకుండా చేసి, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసి, పంటలు పండితే కొనడానికి ఇబ్బంది లేకుండా చేసి, రైతులు ఎదారు లేకుండా ఉండేటువంటి స్థితి తెచ్చిన ఐటీ అభివృద్ధి అయింది బ్రహ్మాండంగా. దేశంలో పరిశ్రమలలో ఎక్కడికో వెళ్ళిపోయినా, పెట్టుబడులలో ఎక్కడికో వెళ్ళిపోయినా, రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు, కేసీఆర్ పాలనా పథకాలు చేపట్టే వరకు తలసరి ఆదాయం 96,000 రూపాయలు ఉంటే ఇలా 3,25,000 రూపాయల తలసరి ఆదాయాన్ని తీసుకుపోయింది ఎవరండి? రాష్ట్రాన్ని ఇంత సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఈ నుంచి ముందరికి తీసుకుపోండి మీకు చేతనైతే. 15 నెలలైంది ఎలుకలు పడిపోయారు. రియల్ ఎస్టేట్ డమాలు, వ్యవసాయం గుప్పబుతా ఉంది, కరెంటు దిక్కులేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆటో వాళ్ళ మరణాలు, స్కూల్ పిల్లల మరణాలు, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల మరణాలు, రైతుల మరణాలు, 430 ఏదైతే రైతుల ఆత్మహత్య. వీటి మీద మాట్లాడండి, ఎందుకు జరుగుతున్నాయో చూడండి, మీ నిర్ణయాలను సమీక్షించుకోండి. ఒక్క సామాజిక వర్గం తెలంగాణలో మేము సంతోషంగా మాట్లాడే ఉన్నారా అండి? ఒక్క సామాజిక వర్గానికి అంటే వృత్తి పనులు వాళ్ళు కానీ, రైతులు కానీ, ఆటో వాళ్ళు కానీ, కూలీలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఆఖరికి పిక్చర్ మీద ఆధారపడే ముసళ్ళలో ముసురు కూడా తగలేదు కదా మీకు. నాలుగు వేలు ఇస్తామని, 2,500 ఇస్తామని వాళ్ళని టోకరా కొడితే, ఇచ్చిన 2,000 పింఛన్లని మళ్ళీ 2 నెలలు కట్ చేస్తే, రైతు బంధు అని చెప్పి ఇవాళకి రైతు భరోసా ₹1 అయిపోతుంది. మొదటి విడత కేసీఆర్ దాపెట్టిన డబ్బులే ఇచ్చి, 2వ విడతకు వచ్చేవరకు చేతులు లేపేస్తే మాత్రం పైసలు లేవు. 3వ విడత ఇప్పుడు యాసకెళ్ళి ఏమంటే 15 వేలేం 12 ఇస్తామని చెప్పి, ఆ 12లో కూడా ఎకరా, ఆ తర్వాత ఎకరా, ఆ తర్వాత ఎకరా, 3 ఎకరాల వరకు ఇస్తున్నామని ప్రకటించింది. ఈ 3 ఎకరాల లోపు ఇచ్చినటువంటి దాంట్లో కూడా మేము 3 ఎకరాల నాటికి ఇచ్చే నాటికి ఎంత భూమి ఉంటుందో దాంట్లో 10 లక్షల ఎకరాలు గాయం చేస్తాం. లెక్కలతో పాటు చూపిస్తున్నాను. రైతు బంధు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వేసి 10 ఎకరాలు వేసి ఆ తర్వాత పైన ఉన్న వాళ్ళకి ఇస్తాం. సిస్టమే. మేము పాలన మేము దిగిపోయే నాటికి మేము 3 ఎకరాలకు వేసింది, నేనే వ్యవసాయ శాఖ మంత్రిని. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత అంటే 67,30,000 పైచలకు ఎకరా. ఇప్పుడు వీళ్ళు 3 ఎకరాల లోపల ఎంత భూమి ప్రకటించింది వ్యవసాయ శాఖ అంటే 58 లక్షల పైచలకు అంటే 9.5 లక్షలు, 9,70,000 ఎకరాలు గాయం చేసేసి. గాయం అంటే ఏంటి? ఏదో వంక పెట్టి, ఏదో శాఖ పెట్టి వాడు అనర్హుడు అని చెప్పి తీసుకునేస్తారు. 3 ఎకరాల లోపు ఉండేటోడు కూడా అనర్హుడు అయిపోయారా మీకు? పూరబ్బ 10 ఎకరాల పైన ఉన్నోడు ఏ కారణం చేత రాలేదంటే అర్థం చేసుకున్నాం. ప్రతిదీ మోసం, అడుగడుగున మోసం, అడుగడుగున వచ్చాను. ఇవి నేను చెప్పినవన్నీ కూడా వాస్తవిక విషయాలు, వాస్తవాల ఆధారాలతో మీద ఆధారపడినటువంటి మాటలే నేను మాట్లాడాను. దీని మీద మాట్లాడమనండి, ఎవరు మాట్లాడతారు? ఈ విషయాల మీద మాట్లాడమనండి. వాళ్ళ రాష్ట్ర మంత్రులు ఎవరో మాట్లాడమనండి. నుంచి వచ్చిందే తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ల కాలంలో వ్యవసాయాన్ని స్థిరపరిచి ఒక్కొక్క రంగాన్ని అభివృద్ధి చేసి 10 ఏళ్ల కాలంలో భారతదేశంలో నంబర్ 1 స్థానంలో పెట్టామే తెలంగాణను. ఇట్లా మాట్లాడేటప్పుడు మీకు సిగ్గనిపించదా? అరే ఈ మోతాదుకు వచ్చింది, మాకు చేతనైతే ఈ నుంచి పైకి పోవాలి, కానీ దీనికి కించపరచొద్దు అనేటువంటి ఒక రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొద్దు. కేవలం రాజకీయ కసితోన, మీ అసమర్థతతోన కేసీఆర్ స్థాయిలో పనిచేసేటువంటి అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు. కాబట్టి ఏదో ఒకటి బురద తీసి మీద తల్లి పారేద్దాం. ఆ విధంగా ఆ పని చేయకుండా 10 ఏళ్లలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే సాగునీటి పంపిణీ కాకపోయినా అంతర్రాష్ట్ర సమస్యలు వస్తాయి. సాగునీటి పంపిణీ కాకుండా ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే అంతర్రాష్ట్ర సమస్యలు వస్తాయి, వచ్చినాయి. అంతర్రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఒక సమస్య వచ్చింది అంటే
ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి రుణం తీసుకోవాలంటే రుణం ఇచ్చే సంస్థలు ఇయ్యవు. ఇది సాంకేతిక అంశాలు. తెలంగాణ వచ్చినాక మీరు నీళ్ళ పంపిణీ అయ్యేదాకా మేము ఆగం, అదేదో మేము చేసుకుంటామని చెప్పి మనం ధైర్యం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం మొదలుపెట్టాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుపెట్టాకనే 11 జూన్ 2015 భూత్పూర్ దగ్గర శంకుస్థాపన చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం. 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్ పాలమూరులో వచ్చే, రంగారెడ్డిలో వచ్చే, నల్గొండలో వచ్చే, సింహభాగం పాలమూరులో పారుతాయి. 12,30,000 ఎకరాలకు సాగునీళ్లు, 1,200 పైచిలు గ్రామాలకు తాగునీళ్ళ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు మొదలుపెట్టి వేగంగా ముందరికి పోవాలనుకుంటే కేసీఆర్ సర్కార్ తొలి సాగునీటి పారుదల నిర్ణయం తొలి క్యాబినెట్లోనే తీసుకున్నది. ఫస్ట్ క్యాబినెట్లోనే ఇది సాగునీటి మీద సమీక్ష చేసి ఆ తదుపరి నిర్ణయం చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద. భారీ ప్రాజెక్ట్ అనేది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టింది. నిధుల సమీకరణకు ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అభ్యంతరం పెడతారు. అయ్యా తేలలేదు కదా నీటి వాటా, మీరు ఎట్లా మొదలు పెడతారని. ఒక పక్క ఆంధ్రోళ్ళు కేసు చంద్రబాబు నాయుడు కేసులు వేసి ఆటంకపరిస్తే అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు ఇవ్వవు. కానీ ప్రాజెక్టు పని జరగాలంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే పాలమూరు రంగారెడ్డి చేపడతామని ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేసింది. అంటే అంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రం నడపడానికి అవసరమైన మొత్తం డబ్బుల్లోకి వెళ్ళి డబ్బును సొంత డబ్బునే ప్రాజెక్టు పెట్టి ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టాలి, పాలమూరు వద్దలు తీర్చాలనేటువంటి సంకల్పాన్ని ప్రదర్శించింది కేసీఆర్. ఇలా కేసీఆర్ చిత్తశుద్ధిని చెక్కిస్తారు. వీళ్ళు నీళ్లలో నిప్పులు ముట్టించి 2 ఎంపీలతో తెలంగాణ తీసుకొని వచ్చి ప్రపంచ విఖ్యాతిగా వచ్చిన ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్. అయితే నీళ్ల మీద కనీస స్పృహ, అవగాహన లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. పాలమూరు రంగారెడ్డి మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ 196 కేసులు వేసింది. 196 కేసులు వివిధ కోర్టులలో, కేంద్రం దగ్గర, ట్రిబ్యునల్ దగ్గర, గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర, పర్యావరణ సంస్థల దగ్గర అనేక మంది వ్యక్తులతోన, అనేక ఎన్జిఓలతోన కాంగ్రెస్ పార్టీ నేరుగా ఉండి కేసులు వేయించింది. వాళ్ళే ఫీజులు కట్టి వకీలకు ఆలస్యం చేసి అయినా మొండి వడి మనం చేసుకుంటూ పోయినాం. కేంద్రముల దశలో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి పర్యావరణానికి సంస్థ 1000 కోట్ల జరిమానా వేసింది. మళ్ళీ దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం మళ్ళీ మనం చేసాం. ఎన్నో ఉపాయాలు మనం ఏం పని చేస్తున్నామో, ఎట్లా చేస్తున్నామో ఉపాయంగా చేస్తే ఇది ఆంధ్రాకు మేలు జరిగేటట్టు వీళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా అనుమతులు లేకుండా ఈ కెనాల్ ఎట్లా తోడు తిరిగి, టన్నల్ ఎట్లా తోడు తిరిగి, పంపింగ్ స్టేషన్ టెండర్ ఎట్లా పిలిస్తుంది అంటే ఇంటి గుట్టున్నప్పుడు బయట పెడుతూ వచ్చినటువంటిది ఇంటి దొంగలే ప్రతిసారి. ఇవాళ ఏం మాట్లాడతాడు తుమ్మారెడ్డి? పాలమూరు రంగారెడ్డిని కట్టినామని కేసీఆర్ చెప్తుండు, కానీ ఇవాళ ఒక చుక్క నీళ్ళే లేమాట. ఏం తెలివి ఉన్న మాటనా? ఇది అవగాహన ఉన్న మాటనేనా? ఇంత సీనియర్కు నువ్వు మాట్లాడాల్సిన మాటనేనా? ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాజెక్టు దాని సిస్టమ్ అంతా కూడా మెయిన్ కాండ్యూట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. నీళ్ళు ఇవ్వడం అనేది సాంకేతిక అంశం. మెయిన్ కాండ్యూట్ అనేది ఏంది? పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్, రిజర్వాయర్ దాకా వచ్చేటువంటి ఓపెన్ కెనాల్స్, పంపింగ్ స్టేషన్లు, సజ్జుపూర్లు, ఆ పంపింగ్ స్టేషన్లో ఉండేటువంటి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అంటారు. అంటే పంపులు కూర్చోబెట్టడం, కరెంటు కనెక్షన్లు ఇవ్వడం, మోటార్ బటన్ వస్తే నీళ్లు దొక్కడానికి, నీళ్ళు రావడం, రెడీగా ఉంచడం. ఈ పనులు పూర్తయితే దాదాపు ప్రాజెక్టుకి సంబంధించిన పనులు పూర్తయినట్టే. ఇవన్నీ చేసినాం, మేము కంప్లీట్ చేసినాం. నార్లాపూర్ కాడ కేసీఆర్ వచ్చి బటన్ వత్తి నీళ్లు కూడా నార్లాపూర్ రిజర్వాయర్కు 2.5 టీఎంసీల నీళ్లు నింపినాం.